నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది. అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేసిన 20 రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి ఉన్నాం, నరకానికి వెళ్ళి ఉన్నాం, నాకైతే తెలియదు. కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం చచ్చినవాడు పుణ్యం చేస్తే స్వర్గానికని, పాపాలు చేస్తే నరకానికని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి వీడు రెడీ అయ్యాడు. బట్ వెంకటేశ్వర దయతో చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు. అంటే ఆ పిటిషన్ వేసినందువల్ల ఏ ఒక్కడో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని చూపెట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో నేను వేసిన ఆ పిటిషన్ వల్ల నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్న ఆ వ్యవహారం హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు వచ్చింది. గతంలో వాయిదా వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ 2 పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ముక్కుల రోహతగి గారు రోజు 30 లక్షలు తీసుకుంటారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అఫ్కోర్స్ ఇది ఆయన పర్సనల్గా పే చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను ప్రభుత్వం మీద వేసిన కేసు కాదు, వ్యక్తిగతంగా వేసిన కేసు. సరే, ప్రభుత్వం కేసులు కూడా ఆయనకు చాలా ఇస్తాడు కాబట్టి ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడో మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. సో ఆయన ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వచ్చారు, ఒక 6-7 వచ్చారు వారి వెనకాల. వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఏం లేదు, అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు, అది ఇది అని చెప్పి పచ్చాబద్ధాలు కోర్టులో చెప్పినప్పుడు ద వుడ్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ 2 జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని అడిగితే పెప్ప అని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు. వారికి వెసులుబాట్లు ఇవ్వటం, ద ట్రయల్ షాల్ గో ఆన్ అని చెప్పి అని సిబిఐ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు సిబిఐ తరపున అటెండ్ అయితే అసలు ముందు అడిగారు, ఆయన క్వైట్గా ఉన్నారు, హూ ఇస్ సిబిఐ కౌన్సిల్ అని జడ్జి గారు తీవ్ర స్వరంలో అడిగినప్పుడు ఆయన నేను సిబిఐ కౌన్సిల్ని, ఈ హైలీ రెప్యూటెడ్ లాయర్ రాజుగారు, చాలా పెద్ద మనిషి. ఆ రాజుగారు, ఐఎమ్ ద లాయర్ రిప్రజెంటింగ్ సిబిఐ, but we asked you to file a detailed counter why the delay is happening. Did you file? No, sir. Why? Give me some time, sir. సో కోర్టు అడిగినా కూడా, ఎందుకంటే కారణం చెప్పడానికి లేదు. ఇంతలో మా సీనియర్ కౌన్సిల్ బాలాజీ శ్రీనివాసన్ గారు, దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లౌస్ సార్, దట్స్ వై దే ఆర్ నాట్ ఫైలింగ్. అరే, అప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు అంటే పిటిషన్ అండర్ 207, ఆ డిశ్చార్జ్ పిటిషన్లో గోల్ ఎక్కువైపోయింది. అందుకని ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్ వేసినందువల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయామంటే, మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్లకి సొల్యూషన్ మీరు చూసుకోవాలి. ఈజ్ ఇట్ ప్రాపర్? అంటే ఇది సమంజసమా? ఒక ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడికి ఇలాగా ఇన్ని వాయిదాలు ఇచ్చి ఇంత డిలే చేయటం సమంజసమా? ద ట్రయల్ షాల్ గో ఆన్ అని ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ బెయిల్ రద్దు పిటిషన్ కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే కోర్టుకు మార్చమన్నారు. అసలు నాకు ఆ కారణాలు కావాలి, ఎందుకు ఆలస్యమైందో డీటెయిల్డ్గా. ఏముంటుందండి కారణం చెప్పడానికి? వారానికి 60 లక్షలు ఖర్చు అవుతుంది, అంచేత నేను ముఖ్యమంత్రిని, సో కాబట్టి నాకు టైం కావాలంటే, అయితే ఒక ముఖ్యమంత్రి కాబట్టి అడుగుతున్నట్టు అయితే బెయిల్ రద్దు చేశారా అని చెప్పి
వెంటనే జడ్జి గారు అనొచ్చు. సో ఏమీ చెప్పలేక మేనమేషాలు లెక్కిస్తూ మెమ్మెమ్మ తత్త అని అంటే, సరే ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, సో అంచేత ఆగస్టు 5కి వాయిదా వేస్తున్నాను అని అంటూ, బట్ ద ట్రయల్ షల్ గో ఆన్ అని చెప్పి అన్నారు. మరి చూడాలి ఇప్పటికైనా మరి వీరు పిలుస్తారా, హైదరాబాద్లోని సిబిఐ కోర్టు వారు వస్తారా అనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. ఏముంది, లాయర్లు వెళ్తారు, 4 చెవాట్లు తింటారు, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిలాడ్, పార్డన్ అస్ మిలాడ్ అంటారు అనుకుంటున్నాను నేను. బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్ని ఇతను నియమించినా న్యాయానికి ఎప్పుడు బలం ఉంటుంది. నేను చేస్తున్నది ఒంటరి పోరాటం, నాకు ఏ పార్టీల మద్దతు లేదు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, నాకు ఏ పార్టీల మద్దతు లేదు, ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు. సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి. సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో, ఉబలాటంతో నేను చేసిన పోరాటం. ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు. నా పదవి నేను అనుభవించవచ్చు, 5 సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలని చూస్తాడు. నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడు ఎరుగు, పెదవి విప్పి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టినా నేను సీట్ అడగను ఈ కూటమిని. ఏ ఒక్కడైనా సరే, ఈ 10 రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా 3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా ప్రశ్నించారు అని చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన నేను ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు, వారైనా కావచ్చు, తెలుగుదేశమైనా కావచ్చు. నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా? ఎటువంటి ఆపేక్ష లేకుండా అందరూ పార్టీలు పెట్టుకుంటున్నారు. నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టుండేవాడినేమో, లేదు కదా. నాకు నేను కోరుకున్నది మనస వాచ కర్మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను. నిన్న చూసాం, ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 3 మీటింగ్లు, ఎవడ కుర్రోడు ఎవడ ముసలోడు, రోజుకి 3 మీటింగులు మండు టెండలు చేసినవాడు ముసలోడా? ఏసీ బస్సు వేసుకుని ఆ బస్సు పై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కూలర్లు వేసుకుని మాట్లాడేవాడు, ఏదో ఒక మీటింగ్ చేసేవాడు. యువకుడా, మీరే నిర్ణయించండి, ఎవరు కుర్రవాళ్ళు, ఎవరు యువకులు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాడు ఎవడో మీరే ఆలోచించండి.